బైబ్యాక్ పద్ధతే కదా, పెట్టుబడులు కంపెనీ భరిస్తుంది, మాకు ఎలాంటి ఇబ్బందులు లేదని సాగు చేసేటువంటి రైతులు కొంతమంది ఉంటారు. కానీ వారు చెప్పినటువంటి విధంగా అంత మొత్తంలో దిగుబడులు రాక కూడా కొంతమంది ఇబ్బందులకు గురయ్యేటువంటి రైతులు కూడా ఉంటారు. మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్ నగర్ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి చెందినటువంటి రైతు పెండ్లి మొగిలి గారు ఈ ఏడాది పాప్కార్న్ సాగు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ బైబ్యాక్ విధానం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్తే అన్న. బాగేనా అన్న? ఈ పాప్కార్న్ అనేటువంటిది చాలా మంది తక్కువగా సాగు చేస్తారు, మీకు చేయాలని ఎందుకు అనిపించింది? ఎంత మొత్తంలో సాగు చేసారు? సరే ఊళ్ళో మేము ఒక ఎకరం అంటే 30 ఎకరాల దాకా వేసినాం. సరే మాకు దిగుబడి వస్తుందని బాగా నమ్మకంగా చెప్పిండు ఆయన. వచ్చింది కానీ మాకైతే చాలా ఇబ్బంది ఉన్నది. వచ్చేసి ఎకరాన 10 క్వింటాలు కూడా వచ్చే మోపు లేదు. కానీ కంపెనీ మేము కూడా రేపు ఎల్లుండి పిలిపించి కంపెనీ మొత్తం పిలిపించి మాట్లాడాలనుకుంటాను. ఏం కంపెనీ? అదే పాప్కార్న్ అన్న వాళ్ళ కంపెనీ వాళ్ళు. పాప్కార్న్ సీడ్ ఓకే. ఈ కంపెనీ ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చారు మీకు? ఏ కంపెనీ మనకు ఆ కంపెనీలో ఏముండదు, ఇది కంపెనీ పేరు అంటూ ఏముండదు. కాకపోతే ఏంటంటే గింజలు మనకు తిరిగి ఇచ్చిళ్ళు. గింజలు తిరిగి ఇచ్చారు, జనాలు మొత్తం మొగ్గిళ్ళు. ఆ విషయంలో తిరిగిన వస్తానే కదా వాడు 30 మనకు వచ్చేసి 20 క్వింటాలు దిగుబడి అవుతాయని చెప్పిండు. దిగుబడి 20 క్వింటాలు వస్తాయని చెప్పిండు. చెప్పాక మొత్తం నమ్మేసినాం. కింటాకి ఎంత అన్నారు డబ్బులు? 4000. ఒక్కో కింటాకు 4000. మామూలుగా పండించేటువంటి మొక్కజొన్న అయితే కింటాకి ఎంత ఉంటుంది? మామూలుగా అయితే ఇప్పుడు 22-25 అదే నడుస్తుంది. 4000 అన్నరికి ఇదేదో బాగుంది అనుకుని సరే వేసేసినాం. ఏమైనా ఇలా మీరు చూసారు మాకు 10 క్వింటాలు కూడా వచ్చే అవకాశం లేదు. 2500 అయినా కూడా మామూలుగా పండించేటువంటి మొక్కజొన్న 30-40 క్వింటాల వరకు రాదు. 35 నేను వేసుకపోయినా ఆల్తపడి పడితేనే 35 క్వింటాలు వచ్చింది నాకు. 35 క్వింటాలు వచ్చింది. ఇది 4000 అయినప్పటికీ కూడా 20 క్వింటాలు వచ్చినా ఆడికి సమానం అవుతుంది. కానీ 10 క్వింటాలు కూడా వచ్చేది లేదు. మరి ఇది ఎంపిక చేసుకోవడంలో మీ లోపమే కదా, మీరు అది పండించకుండా ఇది ఎందుకు వేసినట్టు? సరే నమ్మినాం. అక్కడ ఎవరిని? కంపెనీ వ్యక్తి. పిల్లలు వచ్చిండు, వచ్చి సరే అందరు ఎత్తాలంటే ఒకళ్ళని చూసి ఇట్లా వేసి పారేసాం. మీ ఊర్లో 30 ఎకరాలు? 30 ఎకరాలు వేసినాం. అంటే ఇప్పుడు లాస్ట్కు 10 క్వింటాలన్న అయ్యే పరిస్థితి ఉన్నదా? అంతే, 10 క్వింటాలు వస్తుందో రాదు, ఇంకా నాకైతే డౌటే ఉన్నది. అంటే మామూలుగా ఆ మొక్కజొన్నకును ఈ మొక్కజొన్నకు సాగులో ఏమైనా తేడాలు ఉంటాయా? ఇంకా దీనికే పని ఎక్కువ, మందు కొట్టుడు ఎక్కువైంది, రిస్క్ ఎక్కువైంది. మామూలు రిస్క్ బల్లే. నీళ్లు సేమ్ ఉండాలనా? నీళ్ళు సేమ్ అంతే అనుకున్నట్టు దీనికే సేమ్ ఉండాలి. కానీ రిస్క్ ఎక్కువ ఉన్నది, ఇలా మాత్రం చాలా రిస్క్ ఉన్నది. బాగుపడ్డాం, రిస్క్ పడ్డంగానే రేపు కంపెనీని పిలుచుకొని మాట్లాడాలి ఏమంటాడో. అంటే మందులు కానీ ఇలాంటివి కొట్టడం కానీ వాటికంటే వీటికి పెట్టుబడులు ఎక్కువేనా? మందులు అంటే ఇక సరే దాన్ని కొట్టినా దీనికి కొట్టినాము, కొంచెం ఇంకో 2-3 దోశలు వీటికి ఎక్కువ కొట్టినాం. ఒక ఎకరంలో సాగు చేయాలంటే మామూలుగా మొత్తం మీద సాధారణ దానికి ఎంత ఖర్చు వస్తుంది, దీనికి ఎంత వస్తుంది? దీనికి ఒక ఎకరం అయితే వచ్చేసి 8-9 వస్తుంది దీనికి. దానికైతే దానికి అంత 2-3 తక్కువనే వస్తుంది. కానీ ఈ పాప్కార్న్కి అమ్ముకుంటే చాలా మంది బాగా ఇష్టంగా కొంటారు కదా, వీటికి డిమాండ్ బాగుంటుంది కదా. ఉండేలా అలా పండినప్పుడు నువ్వు దిగుబడి వచ్చినప్పుడు అయితే మనకు లాభం వస్తుంది కదా. మీరు శ్రద్ధగా చూసుకోలేదేమో, అందుకే పంట కాదు. మామూలు దాని మీద ఇంత శ్రద్ధగా ఇవ్వదు. మేము ఇక్కడ బాగానే కండిషన్, కానీ అసలు అది అనుకున్నట్టు ఎప్పుడు కూడా బెండ అట్లే ఉంటుంది, అది దొడ్డు అయితే లేదు. అంటే మీ భూమిలో ఫాల్ట్కి అయి ఉండొచ్చు కదా ఏమన్నా. అంటే భూమి అంటే 1 ఎకరం 2 ఎకరాలు అనుకుందాం, 30 ఎకరాలు అట్లే ఉంటుందా? ఈ ఊరు మొత్తంలో 30 ఎకరాలు అట్లే ఉన్నది. అట్లే ఉన్నది. అంటే ఏమన్నా పరీక్షలు జరిపి కానీ ఈ ప్రాంతంలో పండుతుంది ఇలాంటిది అని చూసిన తర్వాత కంపెనీ వాళ్ళు ఇస్తారు కదా, మరి మీకు ఎట్లా ఏ విధంగా ఇచ్చారు? మరి వేరే దిగుబడి వస్తుంది అంటారు వాళ్ళు కూడా. మరి మీకు అని ఎట్లా వచ్చిందో అంటాడు. మీ ఊరు ఒక్కటే తేడా ఉన్నది అన్నట్టు అంటారు వాళ్ళు కంపెనీ. ఒకవేళ మీకు ఈ పెట్టుబడులు కానీ వాళ్ళే ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఏం ఒక గింజలే ఇచ్చిళ్ళు. ఒక గింజలే కొన్ని కంపెనీలు బైబ్యాక్ అంటే నాది ఒక్కది మాత్రమే డెమో తీసుకున్నారు. ఊళ్ళే మీది డెమో. ఎన్ని ఎకరాల్లో సాగు చేసినాడు? ఎకరం కేవలం ఒకే తీసుకున్నారు. వాళ్ళే పిండి బత్తలు ఇచ్చిళ్ళు, మొత్తం మందులు కూడా వాళ్ళే వచ్చి ఇత్తనం కూడా వాళ్ళే వేసిపోయారు. నాది ఒక్కందే ఊళ్ళే. మిగతా అందరికీ డబ్బులే. మిగతా అందరు డబ్బులే వాళ్ళే పెట్టుకున్నారు. అంటే ఒకవేళ ఇప్పుడు వాళ్ళు మీకు ఒప్పందం చేసుకున్నటువంటి వాళ్ళు కొనకపోతే మీరు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది కదా. మేము అప్పుడు ఒక పని చేసినాం కానీ అగ్రిమెంట్ రాసుకుంటే అయిపోయింది. అప్పుడు రాసుకోలేదు. అగ్రిమెంట్ కూడా లేదా? లేదు. ఎట్లా మరి పరిస్థితి? ఒకవేళ వాళ్ళు కొనకపోతే నువ్వేం చేస్తావు? కొంటమంటారు. నేను రోజు వచ్చి తిరిగిపోతానుగా, రోజు వస్తాను. అంటే ఇలాంటివి చేసేటప్పుడు కూడా ఎక్కడైనా ఎవరైనా పరిశీలించాలా? ఒక ఏజెంట్ కూడా పెట్టించిన ఇక్కడ నెలకు 9000. నువ్వే పెట్టించినావా? మ్యాచ్ అన్న పిల్లగాన్ని ఏజెంట్ కూడా పెట్టించినావు. ఆయనకు కంపెనీ ఇస్తుంది నెలకు 9000. ఇప్పుడు 3 నెలలే, ఇంకో 2 నెలల దాకా వాళ్ళు. ఇలా ఎట్లుంటుంది పేరు? ఏదో కంపెనీ అంటే ఏదో ఒక పేరు ఉంటుంది కదా, పేరు లేని కంపెనీ ఏంది అసలు? దీనికైతే పేరు లేదు, పాప్కార్న్ అని. ఈ పాప్కార్న్ ఓకే, మీకైతే ఎవరైతే ఇత్తనాలు ఇచ్చిరో మేము కొంటామని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరో వాళ్ళకంటే ఒక కంపెనీకి ఒక పేరు ఉంటుంది కదా. ఏమో పేరు అయితే మాకేం చెప్పలే, పాప్కార్న్ అని ఇచ్చిళ్ళు అంతే.
ఇది పాప్కార్న్, మేము విత్తనాల గురించి అనట్లేదు, పాప్కార్న్ కోసం పోయేటువంటి విత్తనాలే. కానీ మీకు ఇచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు మామూలుగా వరి కానీ ఇంకా మేల్ ఫీమేల్ మొక్కజొన్న కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు వాళ్ళకు ఒక కంపెనీకి ఒక పేరు ఉంటుంది. మీకు ఇచ్చినప్పుడు కూడా మీ కంపెనీకి ఒక పేరు చెప్పకుండా ఎట్లా ఉండదు కదా అట్లా. ఏమో మరి మేము అడగలే, వాళ్ళు చెప్పలేదు. మీరు అడగలే, చెప్పలే, అగ్రిమెంట్ కూడా రాయించుకోలే. నమ్మినాం సరే, అందరు ఎత్తాలి ఇట్లా ఒక్కొక్కరు మొత్తం అందరం బొరబడం. ఇంకా రైతులు అంటేనే కామన్గా నమ్మకంతో ముందుకు పోయేటువంటిది. ఇప్పుడు మొత్తం మీద అయితే మీకు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. వాస్తవం అది అయితే పక్క. కొంటేనేమో కొంటారు, కొనకపోయినా కూడా మీరు చేసేది కొంటారట. కానీ అలా లేదు, ఏమున్నది అది ఒక 5 ఎకరాలు 6 క్వింటాలు వెళ్ళదు, అంతకన్నా ఎక్కువ అయితే వెళ్ళదు. ఎకరానికి ఎన్ని క్వింటాలు? 6 క్వింటాలే వెళ్ళే మోపు ఉన్నది ఇప్పుడైతే. 10 అనుకున్నాం కానీ 10 కూడా వెళ్ళదు. వాళ్ళందరూ గింజలే లేవు, గింజలు కూడా లేవు, ఉన్నదనుకునేది లేదానికి లేవు. అంటే ఫాల్ట్ ఏమన్నా ఇప్పుడు కత్తెర పురుగు, ఈ మొక్కజొన్నకి ఎక్కువ కత్తెర పురుగు వస్తుంది, ఈ కత్తెర పురుగు లాంటిది ఏమైనా దొరికిందా? ఏ మొక్కజొన్న కానీ పురుగు వస్తుంది ఇప్పుడు. అది పురుగు అదేం చేయదు, ఇట్లా ఒక కోసకే కింద తిండిపోతుంది. పురుగు అయితే అట్లా ఏం చేయదు. కాకపోతే ఇది గింజలు దానికి కుంటలో పీస్ అనేది అసలు దొడ్డు అయితే లేదు, అది అట్లనే ఉంటుంది ఎప్పుడు అదే రకంగా ఉంటుంది. అది కంపెనీకి సంబంధించిందంటే దీనికి సూపర్వైజర్లు గిని ఉంటారు, వాళ్ళకు ఒక మాట చెప్తే వాళ్ళు వచ్చి రోజు వస్తాడు పోతాడు, డేమో తెచ్చిండు, డేమోతో మందులు కూడా కొట్టించిండు, వాళ్ళ కంపెనీలు బాగానే కొట్టించిండు. మొన్న కూడా కొట్టిపోయి మళ్ళీ నేను రేపు మళ్ళీ వస్తూ ఉంటారు, ఇక కొట్టకూర బాబు డేమో వద్దు ఏమొద్దు అని చెప్పేసినాం. ఓకే, ఇదండి పరిస్థితి. పెట్టినటువంటి పెట్టుబడులు కూడా వస్తాయో రావో అనేటువంటి ఆందోళనలో రైతులు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కంపెనీ వాళ్ళను నమ్మి తాము మోసపోవాల్సినటువంటి పరిస్థితి నెలకొందని రైతు పెండ్లి మొగిలి గారు చెబుతున్నారు.